హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కపాలదుర్గం 10వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. హరహర భైరాగి పెంపుడు పులి చెట్టుబోదెను పిల్లిలా గోళ్లతో పట్టుకుని పైకి పాకటం చూస్తూనే కొమ్మల్లో ఉన్న ముగ్గురు ఆటవికులు క్షణంపాటు ఆశ్చర్యచకితులై మరుక్షణం భయకంపితులైపోయారు. అరణ్యంలో పుట్టి అరణ్యంలో పెరిగిన వాళ్ళీనాటి వరకు పులి చెట్లెక్కడం చూసి ఉండలేదు. ఆటవికుల్లో ఒకడు బాణాన్ని పులితలకు గురి చూసి మిగతా ఇద్దరితో, ఒరే, ఇదేదో మామూలు పులిలా కనపడటం లేదు. శత్రుంజయ మహారాజు గారి కుమార్తెను అపహరించుకుపోయిన మంత్రగాడే దీని యజమాని అయి ఉంటాడు. పులి సంగతి నాకు వదిలిపెట్టి మీరు పెద్దగా ఈలలు వేయండి. రాజుగారి సేనానాయకుడు సహాయం రాకపోడు అన్నాడు. ఆ వెంటనే ఆటవికుల్లో ఇద్దరు చెవులు దిబ్బెళ్లు పడేలా ఈలలు వేయసాగారు. విల్లంబులు పట్టిన మూడోవాడు గురిగా బాణాన్ని హరహర భైరాగి పెంపుడు పులి తలకు తగిలేలా కొట్టాడు. బాణం దెబ్బతింటూనే పులి పెద్దగా గాండ్రిస్తూ చెట్టుబోది నుంచి జర్రున జారి కింద పడింది. అది చూస్తూనే హరహర భైరాగి కపాలగురో అంటూ పెద్దగా అరిచి మంత్రదండంలో నుంచి చర్రున కత్తి బయటికి లాగాడు. పులి పడుతూ లేస్తూ అతడి ముందుకు వచ్చి నిలబడింది. అనంత శర్మ చుట్టూ ఓ మారు కలియజూసి గజదొంగ నరేంద్రుడితో, అన్నా నరేంద్ర, చెట్టు దిగి పారిపోవటమో లేక మన మీద బాణప్రయోగం చేస్తూ దాడికి రావటమో చేయక ఈ ఆటవికులు ఇలా ఈలలు వేస్తారేం అని అడిగాడు. నరేంద్రుడు తల వంచుకొని ఏదో ఆలోచిస్తున్నవాడల్లా చప్పున తల ఎత్తి, తమ్ముడు అనంత, మనం ఏదో చిక్కుల్లో పడబోతున్నామన్న అనుమానం కలుగుతుంది. అతిథుడెక్కిన ఏనుగు వెంటపోయిన అశ్వికులు తాము దూరాన చాలామంది ఆటవికులను చూసినట్టు చెప్పారు. కానీ అరణ్యంలో కదిలే ప్రతి చిన్న సవడిని గుర్తించగలిగిన నాకు మాత్రం ఈ ప్రాంతాల ఎక్కడో పెద్ద అశ్వసేన కదులుతున్న సూచనలు వినిపిస్తున్నాయి అన్నాడు నాలుగు వైపులా కలియజూస్తూ. హరహర భైరాగి కత్తితో పులితల నుంచి బయటికి పొడుచుకు వచ్చిన బాణాన్ని కోయబోతున్నవాడల్లా చప్పున నరేంద్రుడికేసి తల తిప్పి, నరేంద్ర, పెద్ద అశ్వసేన ఇటు రావటం అంటే ఏదో రాజు ఈ ప్రాంతాల తారట్లాడుతున్నాడనే కదా అర్థం. అలా అయితే మనం అందరం చిక్కుల్లో పడిపోతాం అన్నాడు. ఆ మాటలకు అనంత శర్మ నవ్వి, ఆ వచ్చే అశ్వసేన యశవంత నగరాన్ని పాలించే యశకేత రాజుగారి దయ ఉంటుంది. అప్పుడు నిజంగానే చిక్కుల్లో పడేవాడివి నువ్వు. ఆయన మంత్రి కొడుకైన కుముదుడు నీ కారణంగానే కొండ మీద నుంచి పడి తల చిత్తగొట్టుకున్నాడు అన్నాడు. హరహర భైరాగి కత్తిని తిరిగి మంత్రదండంలో వరలో పెట్టి పులితల మీద బాణపు కొనను వేళ్లతో నిమురుతూ, ఆ కుముదుడిది చాలా చేవగల తల. అది కపాలదుర్గానికి ఎంతో అలంకారప్రాయంగా ఉండవలసింది. వాడు భీరువుగా నా నుంచి పారిపోయే ప్రయత్నంలో దాన్ని ఎందుకు పనికిరాని ముక్కలు చెక్కలుగా చేశాడు అన్నాడు కోపంగా. ఆ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ చెట్టు మీది ఆటవికులు ఏం చేస్తుంది గమనించలేదు. ఆటవికులు చెట్టు దిగి నిశ్శబ్దంగా పొదలచాటు నుంచి నడిచి వచ్చి హఠాత్తుగా వాళ్లను సమీపించి బాణాలు గురిచేసి, ఒరేయ్, కదిలారో ప్రాణాలు తీయగలం. శత్రుంజయ మహారాజు గారి కుమార్తెను ఎక్కడ దాచారో చెప్పండి. ఆయన స్వయంగా మిమ్మల్ని వేటాడేందుకు సైనికులతో అరణ్యమంతా గాలిస్తున్నారు అన్నాడు. శత్రుంజయ మహారాజు పేరు వింటూనే అనంత శర్మ ఉలిక్కిపడ్డాడు. నరేంద్రుడు సంగతి ఏమిటో అర్థంగాక గొడవ పడిపోతూ ఆటవికులతో, ఒరే, నా పేరు తెలియకపోయినా ఈ అరణ్యంలో ఏదో ఒకనాడు మీరు నన్ను చూసే ఉంటారు. జాగ్రత్త, మతిపోయిన వాళ్ళలా మాట్లాడకండి. ఈ కత్తిమనుతో మీ గొంతులకు బెజ్జాలు పెట్టి తాగిన ఇప్పకళ్ళు బయటపడే మార్గం చూడగలను అన్నాడు రౌద్రంగా. ఆ మాటలు వింటూనే ఆటవికుల్లో ఒకడి చేతుల్లోని విల్లంబులు గడగడ వణికినాయి. వాడు తతిమ్మ ఇద్దరినీ హెచ్చరిస్తూ, ఒరే, తొందరపడకండి. ఇతడు నరేంద్రుడనే గజదొంగ అయి ఉంటాడు. మన జాతి వాళ్లను చాలాసార్లు రాజభటుల నుంచి క్రూరమృగాల నుంచి రక్షించాడు అన్నాడు. అలాగా, అయితే ఈ పెంపుడు పులి వేషగాడి మాటేమిటి
వీడిని వీడి చెట్లెక్కే పులిని గుండెల్లో బాణాలు గుచ్చి నీటి మడుగులోకి లాగుదామంటావా అన్నాడొక ఆటవికుడు. అలా చేస్తే మన పుచ్చెలెగిరిపోగలవు. ఈ అరణ్యంలో కనిపించిన పరాయి వాళ్ళనందరినీ ప్రాణాలతో పట్టుకోమని గదా రాజుగారి సేనానాయకుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ అన్నాడు ఇంకొక ఆటవికుడు. అప్పటి వరకు సంగతేమిటో సరిగా తెలియక ఏం చేయటమా అని ఆలోచిస్తున్న హరహర బైరాగి తాను అక్కడ ఉండటం ప్రమాదకారణమవుతుందని గ్రహించి, బిడ్డా వ్యాఘ్ర, ఇక నా వెంటరా, ఈ ప్రాంతాలు కపాలాలు పోగు చేసేందుకు అనువైనవి కావు అంటూ బయలుదేరాడు. ఆటవికుల్లో ఒకడు బాణాన్ని బైరాగి వెన్నుకు గురిచేసి అతడి వెనుకగా నడుస్తూ, ఒరే దుష్టమాంత్రిక, అలా అడుగులు అడుగు వేసుకుంటూ నడిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ పరిగెత్తిపోయే ప్రయత్నం చేశావో నీ వెన్నులోంచి గుండెల బయటికి బాణం దూసుకుపోతుంది అన్నాడు. హరహర బైరాగి తల తిప్పి చూడకుండా మంత్రదండాన్ని పైకెత్తి, కపాలగురో, నువ్వే రక్షించాలి అంటూ కేక పెట్టాడు. అనంతశర్మ, నరేంద్రుడు పోతున్న బైరాగి కేసి ఓ మారి చూసి, మిగిలిన ఇద్దరు ఆటవికులతో మా సంగతేమిటి, మా దారిన మేం పోవచ్చునా అని అడిగారు. ఆ ప్రశ్న వింటూనే ఆటవికుల్లో ఒకడు గురి చూసిన విల్లంబులను దించి నరేంద్రుడితో, అయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టిన ఈ ప్రాంతాలను చుట్టుముట్టి ఉన్న శత్రుంజయరాజుగారి సైనికుల కంటపడకుండా మీరెక్కడికి పారిపోలేరు అన్నాడు. నరేంద్రుడు పెద్దగా నిట్టూర్చి, తమ్ముడు అనంత, ఈ ఆటవికుడు అన్నదాంట్లో అబద్ధం ఏమీ లేదు. మనం ఇక్కడే ఉండి ఏం జరుగుతున్నదో చూద్దాం అని ఆటవికుడితో, ఒరే, రాజుగారి కుమార్తెను ఎవరో అపహరించుకుపోవడమేమిటి? ఆవిడ కోసం ఇక్కడ దారి మార్గాన తీర్థయాత్రలకు పోతున్న మమ్మల్ని మీరు అటకాయించటమేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆటవికులు జవాబు చెప్పబోయేంతలో హరహర బైరాగి గురో అంటూ పెట్టిన కేక పెద్ద పులి కసిగా గాండ్రించటం వాళ్ల చెవులబడింది. అందరూ తలలు తిప్పి అటుకేసి చూసేంతలో 10 మంది అశ్వికులు బైరాగిని, పులిని చుట్టుముట్టి ఈటెలను వాళ్లకేసి గురిచేశారు. హరహర బైరాగి కపాలం ఏపాటి చేయగలదో ఆ సైనికులు చూడబోతున్నారు అంటూ గజదొంగ నరేంద్రుడు పెద్దగా నవ్వాడు. అనంతశర్మ నొసలు చిట్లించి ఆ సైనికుల కేసి ఒక మారు చూసి నరేంద్రుడి భుజం పట్టుకుని కొంచెం దూరంగా తీసుకుపోయి, అన్నా నరేంద్ర, ఆటవికులు చెప్పే ఆ శత్రుంజయరాజు మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్న యశకేతరాజుకు ప్రబల శత్రువు. అతడికి నేనెవరైంది తెలియకుండా దాచటం క్షేమం అవుతుంది అన్నాడు. రాజుల మధ్య శత్రుత్వం కాక మిత్రత్వం ఉంటే మనం ఆశ్చర్యపడవలసి ఉంటుంది. ఇక్కడ నీవెవరైంది తెలిసిన వాణ్ణే, నేనొక్కడే గదా, భయం లేదు అన్నాడు నరేంద్రుడు. అతడు మాట ముగించే లోపలే అశ్వికుల్లో ఒకడు గుర్రాన్ని దౌడు తీయిస్తూ వాళ్ల ముందుకు వచ్చి, మహారాజుగారి సేనానాయకుడు ఆ భైరాగిగాడి మెడకు ఉచ్చు బిగించాడు. వాడి పెంపుడు పులి నోటికి చిక్కం, కాళ్లకు తోలు తొడుగు కట్టడం పూర్తయింది. ఇక మీ వంతు. మెడకు ఉచ్చులు బిగించి లాక్కుపోమ్మన్నారా, లేక మర్యాదగా సేనానాయకుడి దగ్గరికి వస్తారా అంటూ భీకరంగా ప్రశ్నించాడు. జై అనంతదేవా జై అంటూ అనంతశర్మ కేక పెట్టాడు. ఆ వెంటనే నరేంద్రుడు జై జై అనంతదేవా అంటూ అరిచాడు. గుర్రం మీద ఉన్నవాడు ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోయి గుడ్లురుముతూ, నేను చెప్పిందేదో వినేనా ఈ జేజేలు కొట్టడం అన్నాడు. అనంతశర్మ ఏమాత్రం తొణక్కుండా, రౌతేంద్ర, అంతా విన్నాం. అనంతదేవ పర్వతాలకు తీర్థయాత్రకని బయలుదేరి ఈ కీకారణ్యంలో దారి తప్పి అలమటిస్తున్నాం. మీరనే ఆ సేనానాయకుడికి ఆ పర్వతాలకు దారి తెలియకపోదు, పద అన్నాడు. ఈ జవాబుకు అశ్వికుడు ఒక్క క్షణం నివ్వెరపోయి తలగొక్కుంటూ, మీరు తీర్థయాత్రికులా? శత్రుంజయ మహారాజు గారి ఏకైక పుత్రికను అపహరించుకుపోయిన వాళ్లేమో అన్న అనుమానం కలిగింది అంటూ ముందుకు దారితీశాడు. రౌతేంద్ర, నువ్వు చెప్పింది మహా విచారకరమైన సంగతి. ఆ రాజుగారు ఏకైక పుత్రికను కనటం వల్లని అంతగా విచారగ్రస్తుడై ఉంటారు. ఇంకొక కుమార్తెను కూడా కనివుంటే ఈ పోయిన బాలామణి కోసం దిగులు చెంది మా బోటి తీర్థయాత్రికుల ప్రయాణాలకు అంతరాయం కలిగించే పాపం చేయవలసిన అవసరం కలిగేది కాదు అన్నాడు అనంతశర్మ. తమ్ముడు అనంత, బహు పసందుగా చెప్పావు అన్నాడు నరేంద్రుడు. అన్నా నరేంద్ర, నీ మెచ్చుకోలుతో నా అసలు పేరేదో రౌతేంద్రుడికి తెలిసిపోయి ఉండాలి, పర్వాలేదు
అన్నిటికీ దేవుడే ఉన్నాడు. జై అనంతదేవ అంటూ అనంత శర్మ కేక పెట్టాడు. అశ్వకుడు వాళ్లను అరణ్యంలో కొద్దిమేర చెట్టు చేమ లేని చిన్న మైదాన ప్రదేశానికి తీసుకుపోయాడు. అక్కడ ఒక చెట్టు నీడలో తివాసీలు మెత్తగా వేసిన ఆసనం మీద చంద్రపుర రాజ్యాన్ని ఏలే శత్రుంజయ రాజుగారి సేనానాయకుడు కూర్చుని ఉన్నాడు. కొంచెం దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. దాని ఒడ్డున చాలామంది అశ్వికులు గుర్రాలకు నీళ్లు పెడుతున్నారు. సేనానాయకుడు తనకు సమీపాన గుర్రాల కళ్ళాలు పట్టుకుని నిలబడి ఉన్న సైనికులతో, ఆ బైరాగిగాణ్ణి వాడి పులిని ఇక్కడికి ఈడ్చుకురండి అని అనంత నరేంద్రులతో, మీలో ఒకడు కాస్త చదువు సంధ్యలున్న వాడిలా కనబడుతున్నాడు, రెండోవాడు ఏ శత్రు సైనికుడో అన్నట్టున్నాడు, అసలు మీరెవరు, ఈ అరణ్యంలో ఏం చేస్తున్నారు అని అడిగాడు పళ్ళు కొరుకుతూ. అనంత శర్మ చేతులెత్తి సేనానికి నమస్కరిస్తూ, అయ్యా, మేమిద్దరం వేలు విడిచిన అన్నదమ్ములం, లోకం మీద రోసి తీర్థయాత్రలకని బయలుదేరాం అన్నాడు. సేనాని వాళ్లను నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, ఇది నమ్మదగిన మాటేనా, ఇంత చిన్న వయసులో లోకం అంటే రోత కలగటమా అన్నాడు. మహాసేనాని గారు, క్షమించాలి, ఒక రకంగా లోకానికే మా మీద రోత కలిగిందనుకోండి, అది భరించలేక ఇలా యాత్ర బయలుదేరాం అన్నాడు అనంతశర్మ. సేనానాయకుడు అయిష్టంగా తలాడిస్తూ, మీ మోసపు మాటలు నా దగ్గర సాగవు, తీర్థయాత్రలకు పోయే వాళ్లకు ఈ మహారణ్యంలో ఏం పని, ఒరే వీళ్ళిద్దరినీ చెట్లకు కట్టండి అంటూ సైనికులను ఆజ్ఞాపించాడు. ఆ మాటలతో గజదొంగ నరేంద్రుడు రెచ్చిపోయి కత్తి దూయబోయిన వాడల్లా అనంతశర్మ సైగ చేయటంతో ఆగి, కోపంతో వణికిపోతున్న గొంతుతో, ఇంతకు మేం చేసిన నేరమేమిటో చెప్పారు కాదు, మమ్మల్ని చెట్లకు కట్టడం ఎందుకు అని అడిగాడు. సేనాని ఈసారి మీసం తిప్పుతూ, ఎందుకా, శత్రుంజయ మహారాజు గారి కుమార్తె చారుమతిని అపహరించి ఎక్కడో దాచినందుకు అన్నాడు. ఆ జవాబుకు అనంతశర్మ కోపం పట్టలేక ఏదో అనబోయేంతలో సైనికులు హరహర బైరాగిని, మూతికి చిక్కం కాళ్లకు చర్మాలు బిగించి ఉన్న అతడి పెంపుడు పులిని అక్కడికి తెచ్చారు. హరహర బైరాగి అనంత నరేంద్రులను చూస్తూనే, మహాసేనాని, నేను తమకు ఇంతకుముందు మనవి చేసినట్టు ఈ అరణ్యలో కపాలకేసిని పూజ కోసం ఎండు కపాలాలు ఏరుకు బతికేవాణ్ణి. వీళ్ళిద్దరూ తమ శత్రువైన ఇసకేతరాజు ఆస్థానపు చారులు. ఈ దండకడియాలు కోరమీసాల వాడి పేరు నరేంద్రుడు, రెండవవాడు అనంతశర్మ అన్నాడు. అది సంగతి. వరే దుష్టులారా, యువరాణి చారుమతిని ఈ దాపులు గల ఏ కొండగుహలో దాచారు, చెప్పకపోయారు మిమ్మల్ని నిలువున నరికేస్తాను అన్నాడు సేనాని ఆసనం మీద నుంచి లేచి కత్తి దూస్తూ. అనంతశర్మ తనకు చేతనైన మంత్ర విద్యలు ప్రదర్శించి అక్కడి నుంచి పారిపోవటం సాధ్యమా అని ఆలోచించాడు. అంతమంది సైనికుల ముందు దుస్సాహసికులైన ఒకరిద్దరు తమ మీద కత్తులు ప్రయోగించే ప్రమాదం ఉన్నదని అతడికి తోచింది. అయ్యా, యువరాణి చారుమతిని ఆ కనబడే నది ఒడ్డున ఉన్న కొండగుహల్లోకి ఎవరో నలుగురు మనుషులు లాక్కుపోవడం మేం చూశాం. మమ్మల్ని అక్కడికి తీసుకుపోతే గుహ ఏదో గుర్తించగలం అన్నాడు అనంతశర్మ. నరేంద్రుడు ఆశ్చర్యపోతూ అనంతశర్మ కేసి చూశాడు. సేనాని చిరునవ్వు నవ్వి, అలా దారికి రండి అంటూ 10 మంది సైనికులతో అనంత నరేంద్రులను వెంట బయలుదేరాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.